ఒక 5 సంవత్సరాల నుంచి నేను పిఎండిఎస్ వేసి వరి పండించేది మొదలుపెట్టాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను తర్వాత మాకు కెమికల్ రైతు కంపారిజన్ ఇద్దరు ఒకే వెరైటీని ఇద్దరు ఒకేసారి నారు పోసాను, ఒకేసారి నాటినాము. సో ఈ రెండింటికి మధ్య ఎట్లా తేడా ఉంది అనేసి గమనించాలనేసి మేము ఈ వెరైటీని వేసుకున్నాం. నా పేరు వెంకటరమణ, అంకిరెడ్డిపల్లి గ్రామం, రామకుప్పం మండలం, చిత్తూరు జిల్లా. నేను ఒక 12 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ప్రతి వ్యవసాయంలో పండించవచ్చు అనేసి అన్నీ నేర్చుకుని నేను మొదలుపెట్టాను. నేను వరి వేయక 2 నెలల ముందు 30 రకాలతో పిఎండిఎస్ వేసాను. అది వేసి నర్మదా అనే వెరైటీని నేను నారు పోసుకున్నాను. ఫస్ట్ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారు పోసుకున్నాను. తర్వాత నారు వచ్చినప్పుడు కూడా నారుని బీజామృతంతో నారు శుద్ధి చేసుకున్నాను, కొసలు తుంచుకున్నాను. తర్వాత లైన్ సైయింగ్ దారం పైరేసాను. ఆ విధంగా వేసి ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ద్రవజీవామృతాన్ని పిచికారి చేశాను. అదేవిధంగా నాటేటప్పుడు కూడా నేను ఘనజీవామృతాన్ని 200 కేజీలు అర్ధ ఎకరా పొలానికి నేను వేసుకున్నాను. తర్వాత తెలుపు జిగురు పోసిన పల్లాలు దోమ కోసం పెట్టుకున్నాను. చిన్న చిన్న పురుగుల కోసం ఒకసారి నీమాస్త్రాన్ని పిచికారి చేసుకున్నాను. వైరస్ ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ అయ్యేదాని కోసం పుల్లటి మజ్జిగ వాడుకున్నాను. చుట్టూ నేను గట్ల మీద రకరకాల మొక్కలు నాటాను. కూరగాయలు, కంది, బొప్పాయి రకరకాలు నాటాను. దాని నుంచి కూడా నాకు ఆదాయం రావడమే కాకుండా దానికి ఈ పెస్ట్ అనేది, పురుగు అనేది డైవర్ట్ అయ్యి నాకు ప్రధాన పంట కూడా ఈ వరికి అనేది నష్టం లేకుండా రాగలిగింది. ఇప్పుడు హార్వెస్ట్ స్టేజ్కి వచ్చేసింది. వాళ్ళది పంట ఫస్ట్ ఇంతవరకు బాగుంది, మాది బాగుంది. కానీ బెంగాల్ తుఫాన్ వచ్చేసరికి తట్టుకోలేకపోయింది వాళ్ళది. సో తట్టుకోలేకపోతే మొత్తం 95% వాళ్ళది పడిపోయింది. సో మాది నిలబడింది. సో కాబట్టి అంటే ఈ తుఫాను ప్రభావం వచ్చిన గాలి ఇంత వచ్చినా కూడా మా మొక్కలో ఇది ప్రకృతి వ్యవసాయం, ఇది మాది. దీంట్లో దృఢంగా ఉంది, మొక్క కాండం దృఢంగా ఉంది, గట్టిగా నిలబడగలిగింది. సో ఇక్కడ వీక్గా ఉంది అనమాట. ఇక్కడ రసాయనాలు వేసి ఏమైందంటే ఇక్కడ కాండం అనేది వీక్ అయిపోయి ఇది నిలబడలేదన్నమాట, పడిపోయిందనమాట. సో పడిపోయి మొలకలు వచ్చేస్తున్నాయి. అంటే దీనివల్ల వాళ్ళే ఈరోజు నా పొలాన్ని చూసి వాళ్ళ అనుభవాన్ని చెప్పినారు. వెంకటరమణ అనే ప్రకృతి వ్యవసాయం చేస్తారు వెంకటరమణ. మేము ఒకేసారి ఇత్తనాల వడ్లు తీసుకొచ్చి నారు పోసుకున్నాము. మేము వాళ్ళిద్దరు ఒకేసారి నాటుకున్నాము. మాది ఏమరంటే మొత్తము పడిపోయింది, వాళ్ళది అట్లే నిలబడుకోండి. మేము ఇక్కడ రసాయనిక ఎరువులు వాడడం వల్ల మాది మొడి తుఫాను దాటికి మొత్తము పడిపోయినది. మేము రసాయనిక ఎరువులు వాడడం వల్ల మాకు ఫైర్లకు వచ్చిందన్న దానికి నిలబడే శక్తి లేకుండా అది తుఫాను దాటికి మొత్తము పడిపోయింది. అక్కడ వెంకటరమణ అనే వ్యక్తి వచ్చిందన్న ప్రకృతి వ్యవసాయం తర చేసినాడు, పక్కల నిలబడుకుంది, మొత్తము అది పడిపోయింది. ఈ మాదిరిగా మొత్తము పడిపోయింది సార్. అంటే ఎకరాకి దాదాపు 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మాకు చేతికి 5,000-10,000 మిగులుతూ ఉంది అని చెప్పారు. సో మాకైతే జస్ట్ ఒక 16,000 రూపాయలే ఖర్చు అయింది. ఇక్కడ మాకు దమ్ము చేసేటప్పుడు, హార్వెస్టింగ్ అప్పుడు జనరల్ ఖర్చులే తప్ప మిగతా వాటికంతా నేనే సొంతంగా తయారు చేసుకుంటాను కాబట్టి నాకు చాలా తక్కువ ఖర్చు వస్తూ ఉంది. సో దీంట్లో నేను పండడం వల్ల నాకు మంచి ఆదాయం అనేది నాకు లభిస్తూ ఉంది. వాళ్ళకి 5,000-10,000 లభిస్తే నాకు కనీసం 30,000-40,000 రూపాయలు నాకు ఆదాయం అనేది నేను ఈజీగా తీసుకోగలుగుతా ఉన్నాను. అంటే వాళ్ళకంటే 2 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని నేను తీసుకుంటున్నాను. ప్లస్ మేము ఆరోగ్యంగా ఉన్నాము. వాళ్ళు రసాయన రైతులు వాళ్ళే చెప్పారు, మాకు ఆరోగ్యపరంగా కూడా మాకు ఇబ్బంది ఉంది. సో కాబట్టి మేము కూడా నీ పద్ధతిలోకి వస్తామనేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. నా పేరు కేఎం బాబు, అంకిరెడ్డిపల్లి, రామకుప్పం మండలం. ఈ వరి పంట ఇప్పుడు 8 నెలల్లో నాటినాను. రసాయన ఎరువులు, మందులు వాడి మేము ఎప్పుడు మొడి నాటేది. ఈరోజు కోత దశకు వచ్చేపాటికి పెంగల్ తుఫాను వచ్చి ఆ గాలికి తట్టుకోకుండా మొత్తం సాప్ మాదిరిగా పొడి మొలకొచ్చే స్థాయికి వచ్చేసింది. విత్తనాలు మొలకేసిన తావు నుంచి కోత కోసే తాకి ఒక 20,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడైతే మొత్తము నాకు 10,000 కూడా వచ్చే స్థాయి కూడా లేదు. ఇప్పుడు అంత నష్టమైపోయింది. ఇది మనం అన్నం తింటే కూడా దాంట్లో ఉండే శక్తి దీంట్లో లేదని చెప్తా ఉండరు. నిజంగానే మనకి తింటూ ఉండము,
కష్టపడుతూ ఉండమే కానీ పెద్దవాళ్ళకు ఉండే శక్తి మాకు ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అర్థమవుతూ ఉంది. పంట చేతికి వచ్చే పంట నోటికి రాకుండా అయిపోయే పరిస్థితి అవుతూ ఉంది. కాబట్టి ఇంకైనా మనము వాళ్ళని సలహాలు తీసుకొని ఇంకా మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఈ పెంగల్ తుఫాన్ వల్ల మా గ్రామంలో ఉన్న రసాయన వ్యవసాయం చేసే రైతులందరిది పడిపోయింది. నాలాగా ప్రకృతి వ్యవసాయం చేసే మాత్రమే నిలబడింది. ఆ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈరోజు నష్టం లేకుండా నిలబడింది అని మీకు తెలిసిన వాళ్ళకంతా చెప్పి అందరినీ మార్పు తీసుకురండి అన్నారు అని చెప్పాను నేను. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తాము, మారుద్దాము, అందరూ ప్రకృతి వ్యవసాయంలోకి వద్దాము, ఎవరు నష్టపోకూడదని తెలియజేశారు.